పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ ది మోస్ట్ బోరింగ్ గేమ్ ఆఫ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నాకు అనిపించింది. బికాస్ నో సిగ్నిఫికెన్స్, ఇద్దరు ఎలిమినేటెడ్, ఎందుకురా ఈ మ్యాచ్, ఏం చేస్తారో కామెంటరీ, అబ్బా దేవుడా అనుకుంటూ వెళ్ళా. అయితే దేవుడే, వరుణ దేవుడే కరుణించి వర్షం కురిపించి మ్యాచ్ని ఆపేసి జరగలేకుండా చేసి మొత్తం స్విమ్మింగ్ పూల్ తయారు చేసి గ్రౌండ్లో వెళ్ళిపోండి అమ్మా బిడ్డలారా మీరు వెళ్ళిపోండి అన్నారు. దాంతో పాకిస్తాన్కి ఒక పాయింట్, బంగ్లాదేశ్కి ఒక పాయింట్. పాకిస్తాన్ లాస్ట్ స్పాట్లో సెట్ అయ్యారు. విల్ టాక్ అబౌట్ దాట్. అండ్ నెక్స్ట్ గేమ్ ఏదైతే ఉందో దీనికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. దీని గెలుపు ఓటమి వల్ల చాలా మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఇట్స్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా వచ్చిన రైవల్రీ డెవలప్ అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇంకొన్ని విషయాలు మాట్లాడడానికి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఈ ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా మ్యాచ్ మాట్లాడే ముందర పాకిస్తాన్ బంగ్లాదేశ్ లైట్గా టచ్ చేసి వెళ్ళిపోదాం. ఏంటి ఆ మ్యాటర్ అంటే, పాకిస్తాన్ ఆ మ్యాచ్ అబాండన్ అవడంతో 1 పాయింట్ రావడంతో 4th పొజిషన్లో ఫినిష్ అయ్యారు. నెట్ రన్ రేట్ వాళ్ళు బంగ్లాదేశ్ కంటే తక్కువగా ఉండదు అనమాట. దీంతో జరిగింది ఏమిట్రా అంటే, ఐ థింక్ ఇన్ మై పర్సనల్ వ్యూ ఇది పాకిస్తాన్ క్రికెట్కి వన్ ఆఫ్ ది లోయెస్ట్ ఆఫ్ ది లోస్. ఇంత ముందర కూడా చాలా సందర్భాల్లో అరే పాకిస్తాన్ క్రికెట్ అసలు ఇలా తయారైంది ఏంట్రా అని చాలా మంది ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇన్ఫాక్ట్ నాకు కూడా పాకిస్తాన్ క్రికెట్ అంటే కొంచెం ఇష్టం ఉంది. ఇష్టం ఎలా ఉంది, వరల్డ్ క్రికెట్కి వీళ్ళు చాలా ముఖ్యం. బికాజ్ మీరు 90s మొత్తం చూసినా, ఎర్లీ 2000s చూసినా కూడా పాకిస్తాన్ క్రికెట్ వాజ్ అ వెరీ పవర్ఫుల్ ఫోర్స్. వసీం అక్రమ్, వకారున్న షోయబ్ అఖ్తర్, బ్యాటింగ్లో షాహిద్ అఫ్రీది, సయీద్ అన్వర్, అమీర్ సోహెల్, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఇజాజ్ అహ్మద్, యూనిస్ ఖాన్, మొహమ్మద్ యూసఫ్, మిస్బాల్ హక్, ఇలాంటి గొప్ప ప్లేయర్స్ ఉన్నారు ఈ టీంలో ఎప్పటి నుంచో కూడా. స్పిన్నర్స్ విషయానికి వస్తే ముష్తాక్ అహ్మద్ కావచ్చు, సక్లన్ ముష్తాక్ కావచ్చు, యు నేమ్ ఇట్, దే హ్యాడ్ అల్టిమేట్ ప్లేయర్స్. అలాంటిది ఇప్పుడు అసలు వెతుక్కోవాల్సి వస్తుంది ఎవర్రా ప్లేయర్స్ అని. ఒక టోర్నమెంట్ గెలవలేకపోతున్నారు. WTCలో లాస్ట్ స్పాట్లో ఫినిష్ అయ్యారు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో వాళ్ళ గ్రూప్లో లాస్ట్లో ఉన్నారు. T20 వరల్డ్ కప్లో వాళ్ళు గ్రూప్ స్టేజ్లో బయటకు వచ్చేసారు. ఎలా చూసుకున్నా సరే దేర్ ఇస్ నథింగ్ గోయింగ్ ఆన్ ఫర్ పాకిస్తాన్. వాళ్ళ సెలెక్టర్స్లో మ్యూజికల్ చైర్స్, వాళ్ళ టీంలో మ్యూజికల్ చైర్స్, వాళ్ళ ఫేవరెట్ గేమ్, వాళ్ళ నేషనల్ గేమ్ మ్యూజికల్ చైర్స్ అయిపోలేమో. వస్తుంటారు పోతుంటారు, ఇదే నడుస్తుంటుంది పాకిస్తాన్ క్రికెట్లో. ఎప్పుడు ఇది కోలుకుంటుందో తెలియదు మనకి. చాలా మంది మాజీ క్రికెటర్స్ తీసుకొచ్చారు పాకిస్తాన్ బోర్డులోకి, మీరు రన్ చేయండి అని చెప్పారు, వాళ్ళు చేయలేకపోయారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చారు, అది వర్కౌట్ కాలేదు. కొంతమంది కరెంట్ క్రికెటర్స్ ఎవరైతే ఇంకా ఆడుతున్నారో వాళ్ళు టీం నుంచి బయటకు వెళ్ళిపోయారో వాళ్ళైతే సిస్టమ్ని నానా బూతులు తిడతారు, టీంని తిడతారు, క్యాప్టెన్ని తిడతారు, సెలెక్టర్స్ని తిడుతుంటారు. మాజీ క్రికెటర్స్ అయితే అసలు మాకు PCBతో నా సంబంధాలే వద్దంటారు. ఎలా చూసుకున్నా సరే పాకిస్తాన్ క్రికెట్ ఈజ్ అన్ అబ్సల్యూట్ షాంబుల్స్. I feel for them. I feel for the fans more than anybody else. Because 29 సంవత్సరాల తర్వాత వాళ్ళ దేశంలో ఒక ICC ఈవెంట్ హోస్ట్ చేస్తుంటే వాళ్ళ టీం బాగా ఆడతారని ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా. ఇమాజిన్ ఒకవేళ బై మిస్టేక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఒక టోర్నమెంట్ హోస్ట్ చేస్తుంటే ఒక 25 సంవత్సరాల తర్వాత ఇలాంటి ఒక రిజల్ట్ ఎదురుపడితే ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. జస్ట్ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ దేర్ షూస్. మీకు అర్థమవుతుంది. యూ కెన్ ఎంపథైజ్ విత్ దెమ్. దాట్స్ పాకిస్తాన్ క్రికెట్ ఫర్ యూ. ఇక్కడ నుంచి బయటికి ఎలా వస్తారా, పైకి ఎలా వస్తారా, దీనికి ఎక్స్పర్ట్స్ ఎవరైనా సమాధానం చెప్పాలేమో. మేబీ సమ్ అదర్ డే విల్ టాక్ అబౌట్ దిస్ విత్ సంబడి ఎల్స్. ఓ డిస్కషన్ లాగా చేద్దాం. బట్ దిస్ ఇస్ వాట్ పాకిస్తాన్ క్రికెట్. ఐ థాట్ వీ షుడ్ కైండ్ ఆఫ్ టచ్ అపాన్ దాట్. సరే, ఇప్పటిదాకా వీడియో చూస్తుంటే మీరు నాకు చేయాల్సిన హెల్ప్ ఒకటి ఏమిటంటే అంటే అరక్షణం పని ఒకటి లైక్ కొట్టడం. లైక్ కొడితే ఆటోమేటిక్గా యూట్యూబ్ ఆల్గోరిథం ఇంకా ఎక్కువ మందికి వీడియో చూపిస్తుంది. సో మీకు నచ్చితే వీడియో లైక్ కొట్టండి, చాలా సింపుల్ అమ్మా. నచ్చకపోతే డిస్లైక్ కూడా కొట్టచ్చు, మీకు కాదని చెప్పం, అసలు మొహమాటం లేదు, ఫోర్స్ ఏమీ లేదు. లెట్స్ టాక్ అబౌట్ ఎ మోర్ ఇంట్రెస్టింగ్ గేమ్ దట్స్ కమింగ్ అప్. దీనివల్ల చాలా సిగ్నిఫికెన్స్ ఉంది, దీనికి చాలా ఇంపాక్ట్ ఉంది, దీనివల్ల కొన్ని ఇంట్రెస్ట్ రేపుతుంది ఆడియన్స్లో. అది ఏమిట్రా అంటే ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా. నౌ దిస్ ఇస్ రైవల్రీ బిట్వీన్ దీస్ 2 teams. ఎలాంటి రైవల్రీ అంటే దిస్ గోస్ బ్యాక్ టు 2022 T20 వరల్డ్ కప్. అక్కడ ఆస్ట్రేలియా గెలిచారు ఆఫ్ఘనిస్తాన్ పైన. ఒక 6 run మార్జిన్తో మాత్రమే గెలిచారు. కానీ నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ అవ్వక వాళ్ళు ప్లే ఆఫ్స్ క్వాలిఫై కాలేదు. 2023 ODI వరల్డ్ కప్ ఇది అందరికీ తెలుసు. బికాజ్ ఇట్స్ ది మ్యాక్స్వెల్స్ కాంతారా ఇన్నింగ్స్. ఎలా కాళ్ళు చేతులు పనిచేయకపోతే, నడుము పనిచేయకపోతే అలా అడ్డంగా పడిపోయాడు పిచ్ పైన. వెనకాల నుంచి అప్పుడు బోల్డ్ మీమ్స్ వచ్చాయి, కాంతారా వచ్చి అంటే లేచి కొట్టాడు, 6లు 4లు 200 కొట్టాడని చెప్పేసి ఒక టాక్. సో ఆ కాంతారా టైప్ ఆఫ్ మ్యాక్స్వెల్ ఇన్నింగ్స్ ఒక్కటే కారణం ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్కి వెళ్ళకపోవడానికి, ఆస్ట్రేలియా ముందుకెళ్ళడానికి, ఈవెన్చువల్గా వాళ్ళు ఛాంపియన్స్ గా మారడానికి. అదే అయిపోయింది, అంత పక్కన పెట్టేసేయండి. T20 వరల్డ్ కప్ 2024లో ఆస్ట్రేలియాని ఓడించారు ఆఫ్ఘనిస్తాన్. సో కాస్త బాధ ఏదైతే ఉండిందో ఫ్రమ్ ది ODI వరల్డ్ కప్ దాన్ని కొంచెం సరి చేసుకున్నారు. కానీ వాళ్ళకి ఆన్లే. బికాజ్ మీరు కనుక ఆఫ్ఘనీ సపోర్టర్స్ వాళ్ళు తీసిన పోస్టర్స్ చూస్తే గ్రౌండ్లోకి అందరూ కూడా వీఆర్ హియర్ ఫర్ ది ఆస్ట్రేలియా మ్యాచ్, వీఆర్ హియర్ టు బీట్ ఆస్ట్రేలియా అనే పోస్టర్స్ పెట్టుకొచ్చారు. బికాజ్ వాళ్ళకి అది బాగా గట్టిగా తగిలింది, ఉండిపోయింది. ఎంత మీరు ఆ మ్యాచ్ మర్చిపోదామని అనుకున్నా కూడా
కష్టం మర్చిపోవడం, బికాజ్ ఇట్ ఈస్ అ ఫ్రీక్ ఇన్నింగ్స్ ఫ్రమ్ మ్యాక్స్వెల్. అవుట్ ప్లే అయితే ఒక రకం, ఒక ఇండివిజువల్ అంటే 290 ఎంతో చేజ్ చేస్తూ ఒక 200 రన్స్ ఒక మనిషే కొట్టేశాడు అంటే అర్థం చేసుకోండి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో ఆ మ్యాచ్ పైన గ్లెన్ మ్యాక్స్వెల్. అదే సోలో ఎఫర్ట్. టీమ్ స్పోర్ట్ లాంటి జరగదు, వన్ ఆఫ్ ఇన్సిడెంట్ అలా జరిగిపోయింది. సో దాని నుంచి కోరుకోలేదు వాళ్ళు, దాన్ని సరిదిద్దుకోవాలనుకుంటారు. దానికి ఒక అవకాశం ఇక్కడ వచ్చింది, బికాజ్ వాళ్ళు ఇంగ్లాండ్ని ఓడించి ఇంగ్లాండ్ని పంపించారు ఇంటికి. ఇప్పుడు ఆస్ట్రేలియాతో ఆడుతూ వీళ్ళు ఆస్ట్రేలియాని ఓడిస్తే ఆఫ్ఘనిస్తాన్ గ్యారంటీగా సెమీఫైనల్కి వెళ్ళిపోతారు. తర్వాత ఆస్ట్రేలియా వెయిట్ చేయాలి, ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికాని ఓడిస్తారా, సౌత్ ఆఫ్రికా గెలిస్తే వాళ్ళు త్రూ ఆస్ట్రేలియా బయటికి, సౌత్ ఆఫ్రికా ఓడిపోతే మార్జిన్ ఆఫ్ డిఫీట్ ఎంత ఎవరిది ఎక్కువ ఉంది, ఎవరి నెట్ రేట్ బెటర్గా ఉంది, దాన్ని బట్టి సెకండ్ టీం ఎవరు డిసైడ్ అవుతుంది. సో ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఇస్ వాట్ ఐ ఫీల్. బట్ ఆస్ట్రేలియాని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. నో, బలాబలాలు చూసుకుందాం వీళ్ళది. ట్రావిస్ హెడ్, మ్యాచ్ షాట్ ఆర్ దేర్ ఓపెనర్స్. జాష్ ఇంగ్లీష్ మంచి ఫామ్ లో ఉన్నాడు, క్యారీ బాగా ఆడుతున్నారు, ఇద్దరు కీపర్స్ ని ఆడిస్తున్నారు యాజ్ వన్ ఆఫ్ ద మ్యాచ్ ప్యూర్ బ్యాటర్స్. మార్నస్ పెద్ద ఫామ్ లో లేడు, స్టీవ్ స్మిత్ ఓకే టైప్ లో ఉన్నాడు. బౌలింగ్ చూస్తే అసలు ఆ పస లేదు, ఎందుకంటే ఇప్పుడు న్యూ బాల్ తోటి మీకు స్పెన్సర్ జాన్సన్ ఇంకా బెండ్ వాషెస్ వేస్తున్నారంటే అర్థం చేసుకోండి, ఇది 1980s నుంచి కూడా మళ్ళీ ఇప్పటి వరకు ఇంత ఇన్ఎక్స్పీరియన్స్ బౌలింగ్ లైనప్ ఆస్ట్రేలియాకి లేదుట. 1980s నుంచి అర్థమవుతుందా, ఇంతకాలం వాళ్ళు డామినేట్ చేశారు వరల్డ్ క్రికెట్ ని. అలాంటిది ఒకేసారి ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం అంతా మాయమైపోయింది. అది వాళ్ళకు ఒక పెద్ద నెగటివ్. దాన్ని ఎలా ఓవర్కమ్ అవుతారు అగైన్స్ ఆఫ్ఘనిస్తాన్? బికాజ్ యూజువలీ వాళ్ళకి ఒక స్టార్క్, కమిన్స్, హేజల్వుడ్ లాంటి బౌలర్స్ ఉంటే గనక ది వే దే అప్రోచ్ ది గేమ్ ఇస్ డిఫరెంట్, రైట్? వాళ్ళ అపోజిషన్ ప్రెషర్లో పెడుతుంటారు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్స్ ని కూడా కాస్త ఒత్తిడిలో పెట్టే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు ఇట్స్ ఈవెన్ స్టీవెన్స్, బికాజ్ వాళ్ళ బౌలింగ్ ఎక్కడా కూడా భయపెట్టదు. మార్క్వుడ్, జోఫ్రా ఆర్చర్ 145, 150 km/h వేస్తుంటే కూడా జద్రాన్ లాంటి బ్యాటర్స్ 177 కొట్టాడు. అలాగే ఒమద్జాయి, నబీ అండ్ షహీదీ టు సర్టన్ ఎక్స్టెంట్ తను రన్ స్కోర్ చేశాడు. గుర్బాజ్ ఇప్పటిదాకా రన్ స్కోర్ చేయలేదు, బట్ హీ కెన్ గెట్ గోయింగ్. అదే జరిగితే వీళ్ళందరినీ ఉతికి ఆరేస్తాడు, ఒక్కడే చాలు ఒంటి చేత్తో ఉతికి ఆరేస్తాడు. సో ఆస్ట్రేలియాకి ఆ ప్రాబ్లం ఉంది. జాంపా ఒకడే స్పిన్నర్, రెండో స్పిన్నర్ ఏమన్నా ఆడిస్తారా తన్వీర్ సంఘ రూపంలో? ఈజ్ అన్ ఇండియన్ ఆరిజిన్స్ ఇండియా నుంచి ఉన్నాయి, బట్ ఆఫ్ కోర్స్ ఆస్ట్రేలియా పుట్టి పెరిగాడు. తను కూడా ఒక లెగ్ స్పిన్నరే, తను ఏమన్నా ఆడతాడని కొంచెం మాటలు వస్తున్నాయి. అలాగే స్పెన్సర్ జాన్సన్ స్థానంలో వాళ్ళు షాన్ ఎబర్ట్ని ఏమన్నా ఆడిస్తారు అంటే, బికాస్ స్పెన్సర్ జాన్సన్ డెత్ ఓవర్స్ లో కూడా బౌలింగ్ చేయలేదు. ఆడితే ఆ లెఫ్ట్ ఆర్మ్ క్విక్ పేస్ తోటి కొంచెం ఇబ్బంది పెట్టచ్చు, బట్ ఆడతాడు లేదో ప్రస్తుతానికి క్లారిటీ లేదుట. ఇంకొక విషయం ఏమిట్రా అంటే, బిఫోర్ వి గెట్ టు ఆఫ్ఘనిస్తాన్, బోల్డ్ వర్షం పడింది లాహోర్లో. సో మ్యాచ్ కి ముందు రోజు లాహోర్లో ఇండోర్ నెట్స్ లోనే ప్రాక్టీస్ చేశారు ఆస్ట్రేలియా మొత్తం అంతా కూడా. గ్రౌండ్ చాలా వర్షం తీసుకొని గ్రౌండ్ మొత్తం చాలా పీల్చేసి నీళ్లు ఉందిట. మళ్ళీ వర్షం పడితే ఓవర్ నైట్ అంతా కూడా మ్యాచ్ టైంకి స్టార్ట్ అవ్వకపోవడానికి కూడా కారణాలు ఆర్ ఛాన్సెస్ ఉన్నాయిట. అండ్ డ్యూరింగ్ ద డే కూడా వర్షం పడే ఛాన్స్ ఉంది, మధ్యాహ్నం తర్వాతే వర్షం కొంచెం తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ మ్యాచ్ జరగకపోతే వర్షం కారణంగా వర్షం పడి అప్పుడు ఏం జరుగుతుందంటే ఆఫ్ఘనిస్తాన్కి 3 పాయింట్లు, ఆస్ట్రేలియాకి 4 పాయింట్లు, ఆస్ట్రేలియా వెళ్ళిపోతారు. కానీ అలా వెళ్దాం అనుకుంటారా వాళ్ళు సెమీఫైనల్లోకి? మేబీ నాట్, బట్ వర్షం పడితే ఎవరిని చేయలేడు దానికి. ఆస్ట్రేలియాకి ఛాంపియన్స్ ట్రోఫీకి వర్షానికి చాలా లింక్ ఉందమ్మా, ఎలాగే సౌత్ ఆఫ్రికాకి వర్షం ఉంటుందో. బికాజ్ 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా చాలా మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. దాంట్లో ఆస్ట్రేలియా 2-3 ఉన్నాయి, అందుకని వాళ్ళు ముందుకెళ్ళలేకపోయారు. ఇక్కడ వర్షం పడితే ముందుకు వెళ్తారు సెమీఫైనల్లోకి, బట్ మ్యాచ్ జరిగితేనే బాగుంటుంది అనుకోండి. సో రెయిన్ ఇస్ ఎ బిగ్ థ్రెట్. వస్తుందో లేదో ఆ పొద్దున్న లేచిన తర్వాత చూడాలి మనం ఏం జరుగుతుందో. ఓకే, దీన్ని పక్కన పెడితే ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడదాం. దిల్ బి హై ఆన్ కాన్ఫిడెన్స్ ఆబ్వియస్లీ. ఇంగ్లాండ్ ఓడించిన తర్వాత సౌత్ ఆఫ్రికాతో ఎలా అయితే ఓడిపోయారో, దే వేర్ అవుట్ క్లాస్. ప్రతి డిపార్ట్మెంట్ లో వాళ్ళని కంప్లీట్ గా డామినేట్ చేసింది సౌత్ ఆఫ్రికా. దాని నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ఇంగ్లాండ్ ని ఓడించారు, ఇట్ వాస్ గ్రేట్ టు సీ. ఓడియా వరల్డ్ కప్ లో కూడా ఇంగ్లాండ్ ఓడించారు, అదే కంటిన్యూ అయింది ఇక్కడ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా. క్లోజ్ గేమ్, 8 runs తేడాతో గెలిచారు. ఆఫ్ఘనిస్తాన్ దగ్గర బెటర్ బౌలింగ్ అటాక్ ఉంది కంపేర్ టు ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా స్పిన్నర్స్ ని బాగానే ఆడతారు, నో డౌట్. స్టీవ్ స్మిత్, మానస్ లాబుషేన్, అలెక్స్ క్యారీ, జాష్ ఇంగ్లీష్ వీళ్ళందరూ కూడా స్పిన్ ని బాగా ఆడతారు. కాకపోతే వీళ్ళ స్పిన్, వాళ్ళ బ్యాటింగ్ ఎలా అయితే ఒక మంచి ఫ్యాక్టరో, అలాగే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలింగ్ వర్సెస్ జద్రాన్ అండ్ కో ది ఆఫ్ఘన్ బ్యాటింగ్, ఇది ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అనమాట. సో ఇలా డిసైడ్ అవ్వచ్చు మ్యాచ్ అంతా కూడా. ఆఫ్ఘనిస్తాన్ మార్పులేం చేసుకోకపోవచ్చు వాళ్ళ ప్లేయింగ్ 11 కి, బికాజ్ గెలిచి వస్తున్నారు, ఆ ఊపులో ఉన్నారు, ఆ జోష్లో ఉన్నారు. అండ్ వీళ్ళు ఆస్ట్రేలియాని గతంలో ఓడించారు, సో ఆ కాన్ఫిడెన్స్ క్యారీ చేస్తారు. ఐఎమ్ షూర్ దిల్ బి వెయిటింగ్. రివెంజ్ అన్న మాటకి యాక్చువల్లీ జాగా ఉండదు స్పోర్ట్లో, బట్ ఒక స్కోర్ సెటిల్ చేసుకోవాలి. అంటే అప్పుడు ఓడిపోయిన దాని తాలూకా బాకీ కాకపోయినా కూడా గెలిస్తే ఒక చెప్పలేని ఆనందం. ఇన్ఫాక్ట్ ఇంగ్లాండ్తో గెలిస్తే ఆఫ్ఘనిస్తాన్లో సంబరాలు జరుపుకున్నారట. ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చి మీరు చూసారో లేదో. ఇది గెలిచి సెమీఫైనల్కి వెళ్తే 2 back-to-back ICC ఈవెంట్స్ లో సెమీఫైనల్స్కి వెళ్తే జస్ట్ ఇమాజిన్ వాట్ కెన్ హ్యాపెన్.
ఆఫ్ఘనిస్తాన్ అంటే ఒక సాఫ్ట్ కార్నర్ బాస్. ఇంత ముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. అది ఏమిటంటే వాళ్ళు పాకిస్తాన్ రెఫ్యూజీ క్యాంప్స్ లో క్రికెట్ ఆడడం నేర్చుకున్నారు. ఎవరో నేర్పించారు పాకిస్తాన్ వాళ్ళు, ఎవరో అక్కడ ఆర్మీ వాళ్ళు, ఆ రెఫ్యూజీ క్యాంప్స్ లో వాళ్ళు ఎవరో నేర్పించారు. అది నేర్చుకుని వాళ్ళ దేశంలోకి వెళ్ళి అక్కడ అసలు గ్రౌండ్స్ లేక, మంచి ఫెసిలిటీస్ లేక, చిన్న ఒకటే ఏదో గ్రౌండ్ ఉంటే దాన్ని అఫ్ఘాన్ క్రికెట్ అకాడమీని తయారు చేసి అక్కడ బోల్డ్ ప్లేయర్స్ కలిసి ఆడడం ప్రారంభించి, వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు లేవు అయినా కూడా ప్యూర్ ప్యాషన్తో ఆడి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చి ఇంటర్నేషనల్ క్రికెట్కి వచ్చి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు. వీళ్ళు ఇంకా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఇండియా, సౌత్ ఆఫ్రికా వీళ్ళని ఓడించడం అప్సెట్ కాదు, వీళ్ళని ఓడించడం నార్మలే, మామూలే అన్న స్థాయికి తీసుకొచ్చారంటే వాళ్ళు ఎంత ఇంప్రూవ్ అయ్యారో ఆలోచించండి. ఇట్స్ వెరీ ఇంప్రూవ్డ్ సైడ్. ఇన్ఫాక్ట్ ఏషియాలో సెకండ్ బెస్ట్ క్రికెటింగ్ నేషన్ అని చెప్పడానికి కూడా సంకోచం ఉండదేమో. ఇట్స్ మేబీ వైట్ బాల్ ఫార్మాట్ లో ఎస్పెషలీ. దాట్స్ ది ఇంప్రూవ్మెంట్ దే హావ్ షోన్. సో నాకు రియలీ చాలా ఇష్టం ఆఫ్ఘనిస్తాన్ అంటే. ఐ ఆల్వేస్ బ్యాక్ దెమ్. సో ఈ మ్యాచ్ లో కూడా ఐల్ బి రూటింగ్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్. ఎవరు గెలుస్తే తర్వాత ఐల్ బి రూటింగ్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్ ఫర్ షూర్. ఇది ఇంట్రెస్టింగ్. ఈ మ్యాచ్ లో గెలిస్తే గనక ఆస్ట్రేలియా షేక్ సీతారాం, బికాజ్ వాళ్ళు 3 పాయింట్ల పైన ఉంటారు, ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా గెలిస్తే ఆన్ ఏ తుస్సుమనిపోయిన ఇంగ్లాండ్ వాళ్ళు వెళ్ళిపోతారు, ఓడిపోతే నెట్ రన్ రేటు. సో ఆఫ్ఘనిస్తాన్ గెలవాలి, ఆ రమ్స్ గా మారిపోతుంది గ్రూప్ బి మొత్తం అంతా కూడా. ఇదమ్మా సంగతి. సో మీరు దీంట్లో ఎవరు తోపు ప్లేయర్ గా మారచ్చు అనుకుంటున్నారు, ఏ ఇండివిజువల్ బ్యాటిల్స్ గురించి ఎదురు చూస్తున్నారు, ఎవరిది పై చేయ అనుకుంటున్నారు, లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అలాగే లైక్ ద వీడియో ఇఫ్ యూ థాట్ దట్ దిస్ వాస్ ఫన్, దిస్ వాస్ నైస్ టు సీ ఈ వీడియో అంతా కూడా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ పని చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆరక్షణం పని పెద్ద టైం ఏం పట్టదు. అండ్ మీ దగ్గరికి రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటే ప్రతిరోజు 9 గంటలకు వీడియో పంపించే ప్రయత్నం చేస్తున్నాం మీ ఫీడ్స్ లోకి. సో ఆ ఎఫర్ట్ నచ్చితే కనుక షో సమ్ లవ్. మరొకటి మళ్ళీ కలుస్తా, అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.